తాడిపత్రిలో మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ పరిస్థితి రణరంగంగా మారింది. ఒకవైపున వైసీపీ వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఏది మంచి జరగలేదని చెప్తూ వాళ్ళు కూటమి పాలన నిరసిస్తూ అక్కడ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేతృత్వం వహించారు. ఆయన్ని అవసరం చేస్తూ పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. తర్వాత ఆయన అక్కడి నుంచి అనంతపురం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రణరంగంగా మారిపోయిందనమాట. మరోవైపు అటు టీడీపీ నుంచి జేసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 2 ఏళ్ల పాలనను పొగుడుతూ మేము ప్రజలకు చాలా మంచి చేసామని చెప్తూ వాళ్ళు బైక్ ర్యాలీ నిర్వహించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాంతో ఒక్కసారిగా తాడిపత్రి మొత్తం కూడా రణరంగంగా మారిపోయిందనే చెప్పాలి. నిజానికి రాష్ట్రం అంతా ఒక రకమైన పరిస్థితులు ఉంటే తాడిపత్రిలో మాత్రం ఒక రకమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఈ ఫ్యాక్షన్కి సంబంధించిన గొడవలన్నీ కూడా అందరూ పక్కన పెట్టేస్తున్నారు. కీలక నేతలు అందరూ కూడా మామూలు జీవితానికి వస్తున్నారు. ప్రపంచంలో యువత అంతా కూడా ఏఐ అంటూ లేదా జంజీ అంటూ కొత్త కొత్త విధానాలకు వెళుతుంటే ఇంకా తాడిపత్రిలో మాత్రం ఈ ఇద్దరు 2 వర్గాలకు సంబంధించిన పెద్ద నేతలు మాత్రం ఇంకా ఫ్యాక్షన్ గొడవలో ఉన్నట్టుగా కనబడుతుంది. అక్కడ పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులు పూర్తి స్థాయిలో మోహరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పేది ఏంటంటే పోలీసులు కేవలం జేసీ బ్రదర్స్ ఏదైతే చెప్తారో వాళ్ళే చెప్పినట్టుగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు సంబంధించి మేము ఏదైతే మంచి జరగలేదని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాము ఈ 2 ఏళ్లలో, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆటవిక రాజ్యం నడుస్తుంది అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరోవైపున జేసీ బ్రదర్స్, ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఇక్కడ శాంతి భద్రతలను రెచ్చగొట్టేలాగా కేతిరెడ్డి బిహేవ్ చేస్తున్నారంటూ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అనమాట. దీంతో ఇరు వర్గాలకు సంబంధించిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా రెచ్చిపోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అక్కడ పరిస్థితి అంతా కూడా ఆ విజువల్ చూస్తేనే చాలా భయంకరంగా మారుతుందని చెప్పాలి. అక్కడ అధికారంలో ఎవరున్నా కావచ్చు, అంటే రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నా కావచ్చు, వైసీపీ కావచ్చు లేదా ఇప్పుడు టీడీపీ లేదా కూటమి కావచ్చు, అక్కడ నేతలు ముఖ్యంగా ఈ 2 వర్గాలకు సంబంధించిన నేతలు అటు కేతిరెడ్డి కావచ్చు, ఇటు జేసీ ఫ్యామిలీ కావచ్చు, చాలా చాలా ఒక విధంగా చెప్పాలంటే ఇంకా వెనక్కి వెళుతున్నారా అనే ఫీలింగ్ అయితే రప్పిస్తున్నారు అనమాట. ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పాలవుతున్న విషయం, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటున్న విషయం క్లియర్గా కనిపిస్తుంది. దీనిపై ఈసారి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎక్కడ ఆటవిక పాలన ఉండదు, అన్ని చోట్ల చాలా పక్కగా లా అండ్ ఆర్డర్ పరంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, లేదు పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు బయట చెప్తున్నటువంటి మాటలకి తాడిపత్రిలో జరుగుతున్న విషయాలకైతే అసలు పొంతం లేకుండా ఉంది. దీనిపై మాత్రం ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నారు. పరిస్థితి అక్కడ చాలా ఉద్రిక్తంగా మారిపోయిందనే చెప్పాలి. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతానికైతే కేతిరెడ్డిని అనంతపురం తరలిస్తున్నట్టుగా పోలీసు వర్గాలు అయితే చెప్తున్నాయి. పరిస్థితి అయితే తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. ముఖ్యంగా అక్కడ లా అండ్ ఆర్డర్ ఇమీడియట్గా అదుపులోకి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఇది ఇప్పుడు కాదు, 2-3 రోజుల నుంచే నడుస్తుంది. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. ఎవరైతే ఇక్కడ నామినేషన్స్ వేస్తారో వాళ్ళని చంపేస్తాను, వాళ్ళని కొట్టేస్తానని చెప్పి జేసీ బ్రదర్స్ నుంచి ఒక బెదిరింపు వచ్చిందన్నట్టుగా అవతల వర్గం చెప్తుంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో మేము నామినేషన్స్ వేసి తీరుతాం, ఈసారి మేము గెలిచి తీరుతాం అన్నట్టుగా కేతిరెడ్డి వర్గం చెప్తుంది. దాంతో 2-3 రోజుల నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఈరోజు కూటమి 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది కదా అధికారంలోకి వచ్చి, దాని సందర్భంగా అటు నిరసిస్తూ కేతిరెడ్డి, ఇటు పొగుడుతూ ఈ 2 ఏళ్ల పాలన పొగుడుతూ జేసీ బ్రదర్స్ కూడా రోడ్డుపైకి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాళ్ళ అభిమానులు, కార్యకర్తలు ఈ 2-3 రోజుల నుంచి నడుస్తున్న ఉద్రిక్తతల్ని మరింత తారాస్థాయికి తీసుకెళ్లిపోయారు. పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉంది. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఏబీపీ దేశం. ఆచి చికెన్ మసాలా.